ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకును కరుణ సంపన్నుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషున్నారు కదూ. ఈరోజు కూడా యేసయ్య మాట వినడానికి సిద్ధపడుతున్నారు కదూ. యేసయ్య మనతో మాట్లాడడం సిద్ధపడుతూ ఉన్నాడు. యేసయ్య జవాబు అనే కార్యక్రమం ద్వారా మనకు వినబడుతున్న ప్రతిరోజు సువార్తను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు కూడా విశేషమైన మాట మాట్లాడబోతున్నాడు దేవుడు. దేవుని శక్తిని గురించి మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తిని గురించి మనతో మాట్లాడబోతున్నాడు. నీలోన ప్రతి బలకింత తీసివేసి, సాతాను పెట్టిన ప్రతి బలకింత తీసివేసి శక్తిమంతులుగా మార్చబోతున్నాడు. ఈ రోజున శక్తిమంతులుగా మార్చబోతున్నాడు. నీలోన నిరాశ నిస్పృహ తీసివేసి దేవుడు బలవంతుడుగా చేయబోతున్నాడు. ఆశ్చర్యకాలు చేయబోతూ ఉన్నాడు. ఏ బలకింత కూర్చొని ఉన్నావా? ఇక్కడ దిగులుతో కూర్చొని ఉన్నావా? యాతనతో కూర్చొని ఉన్నావా? రోదనతో కూర్చొని ఉన్నావా? ఇక నాకెవ్వరు లేరు జీవితంలో అంటూ సోలిపోయి నీ దగ్గర ఉన్న డబ్బులను అందరూ తీసేసుకొని ఒట్టి చేత మిగిల్చినప్పుడు ఇక నాకెవరున్నారు? నన్ను ఎవరు చూసుకుంటారు? ఆస్తులన్నీ పోయాయి, అయ్యో అంతస్తులన్నీ పోయాయి. ఒకప్పుడు పువ్వులమైన నా జీవితం ఇప్పుడు కట్టెలు అమ్ముతూ ఉన్నది. ఒకప్పుడు ఉన్నతంగా హోదాగా బ్రతికిన నా జీవితం ఈరోజు బుడిదలో కూర్చున్నట్టుంది. అయ్యో నా జీవితానికి ఇక ఆధారం లేదంటూ విలపిస్తూ ఇక్కడ కూర్చుని ఉన్నావేమో. నీ చెవులు ఇతరుల దూషణలు విన్ని విన్ని విసిగిపోయి వేసారిపోయావేమో. ప్రజలు శపిస్తూ ఉంటే తట్టుకుని పరిస్థితుల మధ్యలోని ఉన్నావేమో. ఈ రోజున యేసు నీతో సూటిగా మాట్లాడబోతూ ఉన్నాడు. నిన్ను బలపరిచే తండ్రిని యొద్దకు రాబోతున్నాడు. శక్తితో నింపే తండ్రిని యొద్దకు రాబోతున్నాడు. ఆయన తన బలమైనటువంటి బాహువును చాపి నిన్ను లేవనెత్తబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుంటాం, అందరు తలలు వంచి అందరూ కూడా ప్రార్థన చేసుకుంటాం. ప్రభువా మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. కమ్ హోలీ స్పిరిట్ గాడ్, మా మధ్యలో సంచరించండి తండ్రి. మా మధ్యలో దిగి రండి ప్రభువా. శక్తితో నింపండి ప్రభువా. జీవముతో నింపండి ప్రభువా. ధైర్యముతో నింపండి ప్రభువా. ఎంతమంది కృంగిపోయి ఉన్నారో తండ్రి, బలహీన పడి ఉన్నారో తండ్రి, ప్రభువా శోధించబడుతూ ఉన్నారో ప్రభువా. అయ్యా చేయకుండా కార్యాలు చేయమని బలవంతం చేయబడుతున్నారు. ఎంతమందినైనా దుఃఖములో ఉన్నారు, ఎంతమంది యాతనలో ఉన్నారు, ఎంతమంది రోదనలో ఉన్నారు. ఇప్పుడే దిగి రమ్మని, కనికర పూర్ణుడిగా దిగి రమ్మని, కృపా సత్య సంపూర్ణుడిగా దిగి రమ్మని, మహిమగల తండ్రిగా దిగి రమ్మని, ఆదరణకర్తగా దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిలాడుతున్నాం తండ్రి. ఇది మీ సమయం పరిశుద్ధాత్మ దేవా. ఇది మీ సమయం పరలోకపు తండ్రి. ఇది మీ సమయం మహిమగల చక్రవర్తి. కమ్ హోలీ స్పిరిట్. అయ్యా మీ పరిశుద్ధాత్మ శక్తి నుంచి నడిపించండి అయ్యా. మీ ఆదరణతో నింపండి అయ్యా. మీరు అద్భుతాలు చేయండి తండ్రి. మీ కృప చేత నింపండి ప్రభువా. జీవముతో నింపండి ప్రభువా. కృప 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 మీ కారుని నుంచి నడిపించి బలపరిచి స్థిరపరచమని, మీరు సహాయం చేయమని దయ చూపించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటా. దయచేసి బైబిల్ తీయండి. లూకా సువార్త 4:18 మనం చదువుకుంటాం. ఇక్కడ రాయబడినట్టు మాట ఏంటంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ హల్లెలూయా. దేవుని ఆత్మ, దేవుని అభిషేకము మన మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే మన ప్రభు ఆత్మ చేత అభిషేకించబడతామో మన ద్వారా గుడ్డివారి కళ్ళు తెరవబడతాయి, మన ద్వారా కుంటివారి కాళ్ళు సడలించబడతాయి, మన ద్వారా బీదలు సువార్తను వింటారు, మన ద్వారా చెడిపోయినటువంటి కాలము కలిగినటువంటి వారు, దుఃఖముతో నిండినటువంటి కాలము కలిగినటువంటి వారు, శాపాల మధ్యలో సంచరిస్తున్నటువంటి వారు హితవత్సరాన్ని చూస్తారు, సంతోషకరమైన సంవత్సరాన్ని చూస్తారు, ఆనందకరమైన సంవత్సరాన్ని చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా. సో అది అందుకోసం మనం పిలువబడిన పిలుపు వేరు, మన నోట్లో ఉన్న మాట వేరు, మన నోట్లో ఉన్న శక్తి వేరు. అందుకే ఎవరైనా ప్రార్థన చేయండి అనగానే నేను ఇప్పుడు చేయలే నువ్వు చెయ్యి అని పక్కన దొయ్యకూడదు. మనం ఎప్పుడు కూడా అమ్మో నేను ఇంకా సిద్ధపడలేదు కానీ నువ్వు వాడు. నీ నోట్లోంచి వచ్చే పాట శక్తివంతమైన. అందుకే నీకు అవకాశం వచ్చింది. ఒక చిన్న కుటుంబారాధనే కావచ్చు, చిన్న కుటుంబారాధన కావచ్చు. ఒక ఇంటికి వెళ్ళాం మేము ప్రార్థన చేయడానికి. ఆ ఇల్లు ఎంత ఆశ్రదించబడిన ఇల్లు అంటే, మునుపటి కాలంలో వాళ్ళ పెదనాయనలు, వాళ్ళ తాతలు, ముత్తాతలు ఈ నెల్లూరులో ఉన్నటువంటి మిషనరీస్తో కలిసి ఫోటోలు దిగి వాళ్ళకి ట్రాన్స్లేటర్లుగా ఉండి వాళ్ళ ఊర్లు తిరుగుతూ ఉంటే వాళ్ళు వెనకాల పడి తిరిగినటువంటి వాళ్ళు. అంత తరతరాల నుంచి వస్తున్నటువంటి బ్లెస్డ్ ఫ్యామిలీ అది. వాళ్ళతో ఫోటోలు ఎక్కడ చూస్తే ఆ రోజుల్లో తాతోళ్ళే ముత్తాతలే కోట్లు వేసుకున్నారు ఫారినర్స్తో పాటు. ఈరోజు మనమే వేసుకోవట్లేదు, వాళ్ళు ఆ రోజుల్లోనే ఒక 100-200 సంవత్సరాల క్రితం వేసుకుని ఉన్నారు. సో అటువంటి ఆస్వాదించబడిన కుటుంబం. ఆ ఇంటి నిండా అక్కడ ఉన్నటువంటి ఫోటోలు చూస్తే నాకు చాలా హృదయం పులకరించిపోయింది. ఎన్ని తరాల నుంచి ఆశీర్వాదం వస్తుంది ఇల్లింట్లోకి అనుకుంటా ఉన్నా. సరే కుటుంబారాధన కూర్చును, అందరం కూర్చును,
కూర్చున్న తర్వాత అందరికీ కూర్చోబెట్టి మరి తలకు బైబిల్ ఇచ్చారు, తలకు పాటల పుస్తకం ఇచ్చారు. దేవుని బిడ్డ పాట మొదలుపెట్టేసేసాం. సరే నేనన్నాను, ఒక పాట పాడేసేసి ప్రార్థన చేసి అన్నాను, మీరు ఒక పాట పాడండి అన్నాను. అంతే. ఒక ఆమె, సిస్టర్ వాయిస్ బాలేదు సిస్టర్, ఇంకొక బుక్ తెలేదు సిస్టర్ అని ఇంకొక ఆమె, ఇంకోటి వచ్చేసి అన్నారు, ఇప్పుడు కా సిస్టర్ నాకు జలుబు చేసింది, ఇంకోసారి పాడతాను, ఇప్పుడు కా సిస్టర్. అసలు అందరూ, నేను షాక్, మామూలు షాక్ కాదు అసలు, భయంకరమైన షాక్ వచ్చేసింది నాకు. అసలు ఏంటయ్యా ఒక్క పాట 2 లైన్లు చూడకుండా వాడలేరా? 2 లైన్లు చూడకుండా రాదా? ఎన్ని సాఫ్ట్వేర్ చదివి ఉంటారు మీరు, ఎన్ని హార్డ్వేర్ చదివి ఉంటారు, ఎన్ని ఈక్వేషన్స్ చదివి ఉంటారు, ఎన్ని ఫార్ములా చదివి ఉంటారు, 2 లైన్లు వాడలేరా? లేదు సిస్టర్, కాదు సిస్టర్, ఈసారి రేపు ఏం జరుగుద్దో నీకేం తెలుసు, ఏ భూకంపం వస్తుందో, ఏ రాజ్యాలు గల్లంత అయిపోతాయి, ఏ సముద్రం పొంగిద్దో నీకేం తెలుసు. ఈరోజు పాడలేను నీవు అవకాశం వచ్చినప్పుడు, ఏదో చేయబోతున్నావు నీ పాట ద్వారా, ఏదో దేవుడు చేయబోతున్నావు నీ ప్రార్థన ద్వారా, ఏదో చేయబోతున్నావు నీ నోట్లోంచి వచ్చే శుభవార్త ద్వారా, ఆ అవకాశం పోగొట్టుకుంటావా? చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డ క్యాజువల్గా చెప్తుంటాం, ఇప్పుడు కాదులే, మళ్ళీ. సో నీ నోట్లోంచి వచ్చేటువంటి ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటున్నావు, శాపాలను కూడా కట్టుకుంటున్నాం. చాలాసార్లు మనం శాపాస్పదమైన కార్యాలు ఎత్తిన పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. చాలాసార్లు ఎక్కడ చూస్తే రోగాలు, పేషెంట్ బెడ్లు దిగరు, కొన్ని ఇళ్లల్లో చూస్తే సంవత్సరాల తరబడి మంచాన పడి ఉంటారు, ఉద్యోగాలు ఉండవు, సాలిసాల జీతాలు, భయంకర పరిస్థితి. కొంతమందికి అన్నీ ఉంటాయి, దేవుడు ఉండరు ఆ ఇంట్లో. టీవీ, పెద్ద టీవీ ఉంటుంది, ఇంత పెద్ద టీవీ ఉంటుంది, 24 గంటలు డమ్మ డుచుకుంటూ ఉంటారు. చేతులకు ఉంగరాలు ఉంటాయి, ఒక్కొక్క చేతికి 2 ఉంగరాలు ఉంటాయి, మంచి బ్రాస్లెట్లు, మంచి తాళ్ళు ఉంటాయి, మెండెండ బంగారం తొలదూగుతుంటుంది. కానీ దేవుడు ఉండడు అక్కడ. దేవుడు వాళ్ళ ముఖాలు మేకప్లతో మెరిసిపోతుంటాయి, కానీ న్యాచురల్ బ్యూటీకి వాళ్ళు ఉండలేరు. ఆ ఆత్మసమైన కళ వాళ్ళ ముఖాల్లో కనబడదు. ఎన్ని వందల ఫ్యామిలీస్ చూస్తుంటాను దేవుని బిడ్డ. అందుకే చెబుతున్న ఈ రోజున నువ్వు సువార్త కోసం పిలువబడ్డావు, శుభవార్త చెప్పడానికి, శుభవార్త పాడటానికి నువ్వు పిలువబడ్డావు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని కార్యాలు పాడడానికి. సువార్త అంటే ఏంటి? దేవుడు చేసే కార్యాలు, దేవునికి చూపించేటువంటి కార్యాలు, ఆయన చేయబోయేటువంటి శక్తివంతమైన కార్యాలు, ఆయన బాహుబలం, ఆయన జ్ఞాన సంపత్తి, ఆయన కరుణ, దయ. ఆయన కరుణ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఆయన కృప వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, ఎటువంటి కృప రాబోతుంది, ఆయన కృపలో ఎంత శక్తి ఉంది. ఇవే శుభార్త అంటే. ఇంకేం లేదు మన జీవితంలో. మన చుట్టూ సాతాను ఒక పరద వేసేసి నీ బతుకింతే, నీ బతుకు చీకటే, నీకు చదువు వచ్చా, నువ్వు ఎట్లా గొప్పడు అవుతావు, చదువు వచ్చా, నువ్వు ఎలా ఉన్నతమైన వ్యక్తి అవుతావు, ఎందుకు కళ్ళగంటున్నావు అని మన కళలకు బ్రేక్ వేస్తుంది, మన ఊహలకు బ్రేక్ వేస్తుంది, మనకు బ్రతుకే లేదు అంటూ చూపించేస్తుంది. ఎందుకంటే అవన్నీ నేను అనుభవించాను, నా జీవితంలో కూడా అంతే. సాతాను భయంకరంగా పరద వేసేసి నీకు బ్రతుకు లేదు, ఇంకా నీ జీవితంలో మంచి రోజులు రావు, ఇంకా నువ్వు ఈ మట్టి బిసుక్కోవడమే అని చెబితే నేను కూడా అదే నిజం అనుకుని నమ్మి కుమిలిపోయి రాత్రులు దుప్పటి దర్శడికి ఏడ్చుకునేదాన్ని, ఏడ్చి ఎప్పుడుకో నిద్రపోయేదాన్ని. కానీ నా తండ్రి నా జీవితంలో తన శుభవార్తను తీసుకొచ్చాడు, ఉన్నత స్థలంలో కూర్చోబెట్టాడు, ఊహించిన ఎత్తులోకి తీసుకొని పోయాడు. ఆయన కృప నన్ను ఆవరించినప్పుడు నేనే షాక్ అయిపోయా. ప్రభువా, నా పట్ల ఇంత కృప ఉందా నీకు, ఇంత దయందా నా మీద నీకు అని చెప్పేసి నేనే ఆశ్చర్యపోయా. ఆశ్చర్యకరమైన సంవత్సరాలు చూడబోతున్నావు. నువ్వు కూడా నా దేవుడే, నీ దేవుడు. ప్రైజ్ ద లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా తండ్రి, నీ తండ్రి, నిరీక్షణ లేని నన్ను లేపిన దేవుడే నిన్ను లేపబోతున్నాడు. ఏ యోగ్యత లేక, మంచి లేక పడిన జీవితాన్ని లేపిన దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. నన్ను దీవించిన దేవుడు హస్తము కురచ కాలేదు నిన్ను దీవించడానికి, నిన్ను లేవనెత్తడానికి. ఆయన సేమ్ అనాయింటింగ్ తోటి, సేమ్ బాహుబలముతో నిన్ను నిలబెట్టబోతూ ఉన్నాడు. సహోదరుడా, ఇది నిజం. సహోదరి, 100% నిజం. కృంగిన నీవు నీ యొక్క ఆ దిగులు వస్త్రాన్ని దులుపుకొనిలే, నిరాశ వస్త్రాన్ని దులుపుకొనిలే. నా దేవుడు నన్ను వాడుకోడేమో, నా బ్రతికి ఎలా వదిలేస్తాడేమో, నా జీవితానికి ఇంతేనేమో. నో, నీ జీవితం ఎప్పటికంతే కాదు. నీ బ్రతుకు ఒక అర్థం ఉన్నది, పరమార్థం ఉన్నది. దేవుడు నిన్ను ఒక గొప్ప అర్థంతో పిలుచుకున్నాడు. నీ నోటిలో శక్తి ఉన్నది. నిన్ను సువార్త కోసం పిలుచుకున్నాడు. నువ్వు సువార్త చెప్పామంటే సాతాను రాజ్యం గజగజలు ఆడిపోతుంటుంది. ఒకసారి జాయిస్ మేయర్ ఒక పెద్ద ఫ్యామిలీ మీటింగ్లో మాట్లాడాలి. ఆ రోజున వాళ్ళ కొడుకు భయంకరంగా మాట్లాడాడు. ఆమెను చిత్రహింసలు పెట్టి భయంకరంగా మాట్లాడాడు. ఈమె రెడీ అవుతూ ఉంది, కానీ కళ్ళల్లో నీళ్లు ధారాపాతంగా వర్షిస్తూ ఉన్నాయి. చెబుతుందంట ఆ రూమ్లో కూర్చొని, ప్రభువా, నేను చెప్పలేను ప్రభువా, నా కన్న కొడుకు నా గుండెలు
పిండేవాడైతే, నా కన్న కొడుకుని నా గుండెని బ్రద్దలు చేసేవాడైతే నేను పోయి ఎవరికి సువార్త చెప్పాలి ప్రభా? నీ బతుకే బాగలేదు, నీ పిల్లలే బాగలేరు, నీ కుటుంబమే సరిలేదు, నీ పెంపకమే బాగలేదు, నువ్వు మాకు చెప్తావా అని ప్రజలు అంటారు. అయ్యా నేను వెళ్ళలేను, చెప్పలేను, నా పరిస్థితే బాగలేదు, ముందు నా కొడుకుని మార్చు, నేను పోతా, నా కొడుకుని మార్చాయా, నేను అప్పుడు పోయి వాక్యం చెప్తా, ఇదిగో నా కుటుంబం ఇలా బాగుంది, నా పెంపకం ఎంత బాగుంది, నా పిల్లలు ఎంత బాగున్నారు, రండి అని చెప్పేసి నా కుటుంబాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తానయ్యా, నా కుటుంబాన్ని మార్చాయా అని చెప్పేసి నేను వెళ్ళనయ్యా అని పడుకొని ఏడుస్తూ ఉందంట. అయితే ప్రియ దేవుని బిడ్డ, ఆ రోజున దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వు చెప్పాల్సింది నా వార్త. నువ్వు నోరు మూసుకుంటే పాతాళం హర్షిస్తుంది. నువ్వు పెదవుల గుమ్మాన్ని మూసివేస్తే సాతాను గుమ్మాలు, సాతాను యొక్క వీధులు, సాతాను యొక్క ఆ యొక్క శాలలు ఆనంద ధ్వనులు చేస్తాయి. కానీ నువ్వు నోరు తెరిస్తే అనేక కుటుంబాల్లో వెలుగు నింపుతావు, అనేక బ్రతుకుల్లో వెలుగు నింపుతావు. ఎందుకంటే నీ నోటిలో నా మాట ఉన్నది, నీ నోటిలో నా శక్తి ఉన్నది, నీ నోటిలో ప్రభావం కలిగినటువంటి నా వాక్యం ఉన్నది. లే, నడుము కట్టుకో అని చెప్పినప్పుడు వెంటనే ఆమె కళ్ళు తుడుచుకొని ప్రభువా వెళ్తాను ప్రభు అని చెప్పేసి వెళ్ళి వాక్యం చెప్పడం మొదలు పెడితే ఆ రోజు కొన్ని వేల మంది సంఘం వచ్చేస్తున్నారు. గడగడ వణుక్కుంటూ ఏడుస్తూ కింద పడి దొర్లుతూ పశ్చాత్తాపడి అనేక మంది ఏడుస్తూ ఉన్నారు. అదే లైవ్ వస్తున్నప్పుడు ఆ హోటల్లో వాళ్ళ కొడుకు కూడా చూస్తున్నాడంట. తల్లి చెప్పే మాటలు వింటున్నప్పుడు అతని హృదయం కరిగిపోయింది, పశ్చాత్తాపడిపోయాడు. నేరుగా హోటల్ నుంచి వచ్చేసి తల్లి కాళ్ళమే పడిపోయి క్షమాపణ అడిగి, మమ్మీ నన్ను క్షమించు మమ్మీ అని చెప్పేసి ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, సువార్త శక్తి గలది. మన నోటిలో ఉంచిన దేవుని మాట నువ్వు పలికితే క్రియ జరగబోతూ ఉన్నది. నువ్వు పలికితే శూన్యంలో సృష్టి జరగబోతూ ఉన్నది. నువ్వు పలికితే దరిద్రుల ఐశ్వర్యం దిగి రాబోతూ ఉన్నది. నువ్వు పలికితే చీకట్లో వెలుగు కలగబోతూ ఉన్నది. నువ్వు పలికితే నిరాశలో ఆశ కలగబోతూ ఉన్నది. నువ్వు పలికితే ఖాళీ కుండలు నింపబడబోతూ ఉన్నాయి. నువ్వు పలికితే ఖాళీ బుడ్లు నింపబడబోతున్నాయి, ఖాళీ బ్రతుకులు నింపబడబోతున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే నీలో ఉన్న దేవుని మాట శక్తి గలది. నువ్వు శక్తి లేకపోవచ్చు, నీకు బలం లేకపోవచ్చు, నీకు అర్హత లేని వ్యక్తికి నువ్వు మిగిలిపోయి ఉండొచ్చేమో, నీ మాట మాత్రం మామూలుది కాదు. నువ్వు పలకటం నేర్చుకుంటే, దేవుని మాట మాట్లాడి నేర్చుకుంటే పవర్ఫుల్, నీ జీవితం చాలా పవర్ఫుల్గా మారబోతున్నది. శక్తివంతంగా దేవుడు దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు, అద్భుతం జరగబోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు, గొప్ప తండ్రి మన మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు. నీ నోరు శక్తివంతంగా ఎప్పుడు మారుతుందంటే ఆయన శక్తి గల మాట, ఆయన అభిషేకాన్ని చేతపట్టుకొని ఆ మాటను పలుకుతున్నప్పుడు, ఆ హితవచనం ప్రకటిస్తున్నప్పుడు, దేవుని మాట. మీరు చూడండి, నలుగురు అక్కచెల్లెలు కూర్చుంటారు, అమ్మలక్కలు కూర్చుంటారు, ఎప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ నోరులు నాశనం చేసేసుకుంటారు. శక్తిగల మాటలు మాట్లాడకుండా శపితమైన మాటలు మాట్లాడి వాళ్ళ కుటుంబాలకి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరికీ, వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుతున్న వాళ్ళందరికీ శాపం తెచ్చి పెడతారు. కానీ ప్రార్థనాపరులు ఏం చేయాలి అంటే గొప్ప మాటలు మాట్లాడాలి, కృంగిపోయినటువంటి వాళ్ళని లేపే మాటలు మాట్లాడాలి, చెడిపోయినటువంటి వాళ్ళని బాగు చేసే మాటలు మాట్లాడాలి కదా. దేవునికి దూరమైనటువంటి అయిపోయినటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, దేవునికి దూరం అయిపోయినటువంటి యవనస్తుల కోసం ప్రార్థన చేయాలి, పాపలం ఆ ఊపిలో దిగిపోయినటువంటి వాళ్ళ కోసం పైకి వచ్చేటువంటి ప్రార్థన చేయాలి. అప్పుడు వాళ్ళు చేసిన ప్రార్థన, వాళ్ళు చేసినటువంటి ఆ శుభవార్త ఖచ్చితంగా దేవుడు అద్భుతంగా వాళ్ళని తీసుకొస్తాడు బయటికి, వాళ్ళ బ్రతుకుని తిరిగి లేపుతుంది. ఎంత అగాధంలో పడినా నువ్వు చెప్పిన సువార్త ప్రతి మనిషిని బ్రతికిస్తుంది. ఎంత అగాధంలో పడిపోయినా నీ నోట్లో ఉన్నటువంటి క్రీస్తుని గుచ్చినటువంటి వార్త, సిలువను గుచ్చినటువంటి వార్త, నీ కోసం చేసినటువంటి త్యాగపూరితమైన వార్త అనేకులు బతికించబోతున్నది, అనేకులు లేవనెత్తబోతున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే సువార్తను మనం చేతబట్టుకోవాలి. సువార్తను చేతబట్టుకునే వాళ్ళకి మన బ్రతుకులు మారినప్పుడు అద్భుతం జరగబోతుంది, ఆశ్చర్యకరం జరగబోతున్నది. సువార్త దేవుని శక్తికి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుని అభిషేకం మన మీదకి వచ్చినప్పుడు మనం ఏం మాట్లాడతాం సాతాను చూస్తూ ఉంటుంది. మన నాలుకను ఆపాలని లేనిపోని శ్రమలు పెడుతుంది, లేనిపోని కష్టాలు పెడుతుంది, లేనిపోని నిందలు పెడుతుంది. అయ్యో నా మీద నిందపడింది, నేనేం చెప్పాలి సువార్త, నా మీద నిందొచ్చి పడింది, నేనేం చెప్పాలి సువార్త. ఇది మనం అనుకుంటాం చాలాసార్లు. ఏ ముఖం పెట్టుకొని సువార్త చెప్పాలి? నో, దేవుని బిడ్డ, మాట దేవునిది, వాక్యం దేవునిది. నువ్వు ఎప్పుడైతే చెప్పడం ప్రారంభిస్తావో
అనేకులు బ్రతుకులు కట్టబోతున్నాడు దేవుడు నీ నోటి మాట ద్వారా. నీ నోటి మాట ద్వారా పునాదులు కట్టబోతున్నాడు దేవుడు. శిథిలమైపోయిన జీవితాలను కట్టబోతూ ఉన్నాడు. అందుకే నడుము కట్టుకోలే, శుభవార్త ప్రకటించడానికి, చీకటిని చూసి ప్రకటించడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన ఇంట్లో మొక్క ఎండిపోయింది ఉందనుకోండి, సైంటిస్టులు చెప్పారు ఒక మాట, నేను చూశాను. ఆ మొక్క దగ్గరికి వెళ్ళి మనం ప్రతిరోజు చెప్పాలంట, ఇదిగో నువ్వు బ్రతుకుతావు, ఇదిగో నువ్వు బ్రతుకుతావు, లే. మోడు బారిన చెట్టు, నువ్వు బ్రతుకుతావు లే అంటే కొంతకాలానికి అంట చెట్టు చిగురిస్తాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. పచ్చని చెట్టు దగ్గర పోయి నువ్వు రోజు దాన్ని చూసి నువ్వు ఎండిపోతావు, నీ బ్రతికింతే, నువ్వు ఎండిపోతావు అని చెప్పితే కొంతకాలకి అది ఎండిపోద్దంట. అట్లనే దానిలో జీవం చచ్చిపోద్దండి. మాటకంత శక్తి ఉంది. అందుకే నీ నోటి మాట జాగ్రత్తగా పాడు, నీ నోటి మాట జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవుని వాక్యం మాట్లాడి నేర్చుకోవాలి, దేవుని వాగ్దానం గురించి మాట్లాడి నేర్చుకోవాలి. దేవుని యొక్క శక్తివంతమైన మాట చేత నీ నోటి నింపుకోవాలి. ఎప్పుడు కూడా నిండు కుండలాగా, వాగ్దానంతో నింపుకున్నటువంటి కుండలాగా నీ నోరు ఉండాలి. ఆశీర్వాదాలు నింపుకున్నటువంటి కుండలాగా నీ ఉండాలి. దీవెనలతో నింపబడే కుండలాగా నీ ఉండాలి. ఆ సాడీ మాటలు, ఈ సాడీ మాటలు, ఆ గాసిప్పు, ఈ గాసిప్పు, ఆ సణుగులు, ఈ గొణుగులు ఎప్పుడు చూస్తే నోరు శపించబడితే, అందుకే బైబిల్ చెప్తాను ఏంటి తెలుసా, నాలుగు స్వాధీనపరుచుకున్నటువంటి ధన్యుడు. అంతేకాదు నోటి మాట విషయాలు ఎవరు తప్పిపోకుండా ఉంటారో వారు ఏ విషయం తప్పిపోరు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. నోటి మాట విషయాలు ఎవరు తప్పిపోకుండా ఉంటారో మిగతా వాటిలో అన్ని వాళ్ళు బాగుంటారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. నీ నోరు బాగుంటే నీ ఊరు బాగుంటుంది, నీ పరిసరాలు బాగుంటాయి. నోరు మంచిదైతే, మంచి మాటలు మాట్లాడే వ్యక్తికి రాజులు కూడా స్నేహితులు ఉంటారంట. మంచి మాటలు మాట్లాడే వాళ్ళకి చుట్టూ స్నేహితులే ఉంటారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కొంతమంది చూడండి కలుపుకోలుగు మాట్లాడుతుంటారు, అన్న అక్క అన్న నేను దేవుడు దీవిస్తాడన్న, నీకేం బాధ లేదన్న, నీకేమన్నా ఇటు మాట్లాడుతున్నాడు తెలిసి తెలియకపోయినా. కానీ వాళ్ళకి అందరికీ స్నేహితులు ఉంటారు. ఎప్పుడు చూస్తే సరసరలు ఆడుకుంటా, బురుబురులు ఆడుకుంటా, ఎప్పుడు చూస్తే ఏదో పోయినట్టుగా కోపం రౌద్రం చూపించే వాళ్ళకి ఎవరు ఉండరు, స్నేహితులే ఉండరు. అసలు భర్త కూడా ఎప్పుడు వదిలేసిపోదామని చూస్తుంటాడు, భార్య ఎప్పుడు వదిలేసిపోదామని చూస్తుంటాడు. ఎందుకు నాయన ఈ మనుషుడు, నాకు వద్దు నాయన ఈ మనుషుడు అని చెప్పేసి వదిలేసిపోవాలని చూస్తుంటాం. అందుకని దేవుని బిడ్డ, శుభవార్త మాట్లాడే వాళ్ళకి అందరూ స్నేహితులు ఉంటారు, మంచి స్నేహితులు ఉంటారు. మంచి మాట మాట్లాడే వాళ్ళకి రాజులు కూడా స్నేహితులు ఉంటారు. అందుకే నీ నోటి మాట జాగ్రత్త. నువ్వు దేవుని శక్తి గల వాక్యాన్ని మాట్లాడాలి, బలమైన మాట మాట్లాడాలి. నువ్వు బలహీనరాలువే కావచ్చు కానీ నీ నోటి మాట మాత్రం బలహీనంగా ఉండకూడదు. నువ్వు శక్తిహీనరాలువే కావచ్చు కానీ నీలో ఉన్న దేవుని మాటను శక్తిహీనంగా మార్చొద్దు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నీవు దీవించబడాలి అంటే ఖచ్చితంగా శక్తివంతమైన దేవుని మాట మాట్లాడే వ్యక్తిగా నీవు ఉండాలి. నీ ద్వారా ఇతరులు ఆశీర్వదించబడాలంటే నువ్వు డబ్బిస్తేనో, నువ్వేదో భుజం వేస్తేనో, లేకపోతే నువ్వేదో భరోసా ఇస్తానో కాదు. నీవు దేవుని మాట మాట్లాడి దేవుని శక్తివంతమైన మాటను వాళ్ళకి వినిపింపజేసినప్పుడు వారు ఆశీర్వదించబడతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ఈ రోజున మన నోరు సువార్తతో నింపబడును గాక, మన నోరు దేవుని సువార్త అభిషేకంతో నింపబడును గాక. ప్రతిరోజు చెప్పాలి, నా నోటిని అభిషేకించు ప్రభువా, నీ సువార్త చెప్పడానికి, బీదలకు సువార్త చెప్పడానికి నా నోటిని అభిషేకించు ప్రభువా. ఎన్ని కష్టాలు నా తల మీద ఉన్నా, ఎన్ని శ్రమలు నా తల మీద ఉన్నా, ఎన్ని రకాల ఇబ్బందులు నా కుటుంబంలో చెలరేగుతున్నా, నేను మాత్రం సువార్తను చేతబట్టుకుని వెళ్ళాలి ప్రభువా. నేను మాత్రం సువార్తను చేతబట్టుకొని అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి ప్రభువా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను వెళ్ళిన ప్రతి చోట సువార్త బీజాలు వెదజల్లబడాలి. ఎంతమంది కృంగిపోయినారో, బలహీన పడిపోయినారో, ఎంతమంది నిరాశలో నిస్మూలో చిక్కుకొని ఉన్నారో అక్కడ అంతా నేను బీజాలు వేసి రావాలి, సువార్త బీజాలు. యేసయ్య చెప్పిన శక్తివంతమైన మాటలు చెప్పి రావాలి నేను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తలుపు తెరవాలి ప్రభువా, తలుపు తెరవబడాలి ప్రభువా. ఇది మనం చేయాల్సినటువంటి ప్రార్థన. నా నోటిని నింపండి ప్రభువా, నా బ్రతుకుని నింపండి ప్రభువా, నా జీవితాన్ని నింపండి ప్రభువా. ఇది మనం చెప్పాల్సినటువంటి అద్భుతమైనటువంటి మాట. ఎవరి నోట్లో సువార్త ఉంటుందో వారు శక్తివంతమైన ప్రపంచాన్ని కడతారు ఖచ్చితంగా. ఎవరి నోట్లో సువార్త ఉంటుందో వారు గొప్ప దేవుని రాజ్యాన్ని కడతారు ఖచ్చితంగా. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు చూడండి, అపోస్తులకున్న ఆస్తులు ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పరిశుద్ధాత్మ పొంది దిగొచ్చిన తర్వాత వాళ్ళకున్న ఆస్తి ఏంటి? ఒంటి మీద బట్టలు తప్ప ఏ ఆస్తి లేదు వాళ్ళ దగ్గర. గుండె నిండా దేవుని వాక్యం ఉన్నది, చేతిలో ధర్మశాస్త్రం, దేవుని ధర్మశాస్త్రం ఉన్నది, తల మీద దేవుని అభిషేకం ఉన్నది. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా. పేతురుకున్న ఆస్తి ఏంటయ్యా ఆ టైంలో అంటే సువార్త, దేవుని శక్తిని గుర్చినటువంటి వార్త ఆయనకున్నది. దేవుని ప్రవచనాన్ని గురించి ప్రకటించడం ఆయనకుంది. అదే ఆ రోజే 3,000 మంది సంపాదించుకున్నాడు, 3,000 మంది విశ్వాసులు అయ్యారు. ఆ తర్వాత మందిరం కట్టుకున్నారు, ఆ తర్వాత బ్రాంచీలు కట్టారు, ఆ తర్వాత ఒక్కొక్కటి కట్టుకుంటూ వెళ్ళిపోయి ప్రపంచం అంతా విస్తరించారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వారి సువార్తే వారికి శక్తివంతమైన వాక్యంగా మారింది. లేదా అదే పేతురు లేచి నిలబడి, అయ్యా నా బతుకు ఎట్టుందయ్యా,
అయ్యా నేను చేపలు పట్టుకున్నప్పుడు నాకు కొంచెం కొద్దిగా గొప్ప డబ్బులు వచ్చాయి, ఇప్పుడు ఏమి లేవు అయ్యా నా జీవితంలో. అయ్యా ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు, ఒంటి మీద బట్టలు తప్ప నాకు ఏమి లేవయ్యా అని ఒకవేళ తన బేదరికాన్ని గురించి మాట్లాడుంటే అతను ఎప్పటికీ బేదవాడుగానే ఉండేవాడే. ఇంకెవరు వస్తారు ఆయన దగ్గరికి? నువ్వే బేదవాడైతే మాకేం దొరుకుద్ది అయ్యా అని చెప్పేవాడు. తన పేదరికాన్ని గురించో, తన బలహీనత గురించో, తన శక్తిహీనత గురించో ఒక్కరోజు ప్రకటించలేదు. కానీ ఒకటి ప్రకటించాడు, ఏంటి అంటే ఈ యోవేలు ప్రవచనం గురించి మాట్లాడాడు, పరిశుద్ధాత్మ ప్రవచనం గురించి, దేవుని ఆత్మలో ఉన్న శక్తిని గురించి ప్రకటించడం మొదలుపెట్టేశాడు. దేవుని ఆత్మ ఎంత శక్తి గలదో, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఎటువంటి ప్రవచనాలు ప్రజలు చూస్తారో, మాట్లాడతారో, వృద్ధాపులటువంటి వాళ్ళకు కూడా ఎటువంటి దర్శనాలు వస్తాయో, ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, ఏ విధంగా వాళ్ళు దర్శనాలు చెప్తారో అన్నీ చెప్పాడు ఆయన. ప్రైజ్ లార్డ్ ఆమేన్ హల్లెలూయా. శక్తి గల పరిశుద్ధాత్మ గురించి మాట్లాడాడు తప్ప శక్తి లేని తన జీవితాన్ని గురించి మాట్లాడలేదు. నాకు చదువు లేదయ్యా అనలేదు, నేను చదువుకోలేదయ్యా నాకు తెలియదయ్యా అనలేదు, నాకు ఏ జ్ఞానం లేదయ్యా అనలేదు. తనకు లేనిది చెప్పడం లేదు, కానీ తనలో ఉన్న పరిశుద్ధాత్మ గురించి చెప్పడం మొదలుపెట్టాడు. తనలో ఉన్నటువంటి శక్తి గల ఆత్మ గురించి ప్రకటించడం మొదలుపెట్టాడు. తనలో ఉన్న బలమైన అభిషేకం గురించి చెప్పడం మొదలుపెట్టేశాడు. అంతే ఆ ప్రాంతం అంతా కూడా ఏడుపుతో రోదనతో మొదలైపోయింది. ఇంకా అయ్యా మేమేం చేయాలి చెప్పాయా, మేమేం చేయాలి చెప్పాయా, ఇంత గొప్ప వాక్యం ఇంతవరకు మేము వినలేదయ్యా, మేము బలహీనమని, దిక్కులేని వాళ్ళమని, పనికిరాని వాళ్ళమని ఇప్పుడు దాకా అనుకొని కింద పడిపోయామయ్యా. కానీ వార్త విన్న తర్వాత మా చెవులు రింగుమంటున్నాయి, ఇంత గొప్ప శక్తి ఉందా దేవుడి కృపలో, ఇంత గొప్ప శక్తి ఉందా సువార్తలో అని చెప్పేసి అందరూ వచ్చేసారు, అందరు ముందుకు వచ్చేసారు. ప్రియ దేవుని బిడ్డ అందరూ ఆ రోజులు ఎంత పర్సిక్యూషన్ ఉండేదంటే యేసుప్రభు పేరు చెబితే తలకాయలు తీసేసేవాళ్ళు అంతే. యేసుప్రభు సంఘానికి వెళ్తే కొట్టేసి తీసుకుపోయి జైల్లో పెట్టేసేవాళ్ళు. అంత పర్సిక్యూషన్ ఉంది, అంత భయంకరమైన శత్రువులు ఉన్నారు అప్పుడు. అయినా సరే వేల కొద్ది జనం వస్తూనే ఉన్నారు, వేల కొద్ది జనం వస్తూనే ఉన్నారు, వేలాది ప్రజలు వస్తూనే ఉన్నారు, సంఖ్యకు మించి వస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కంట్రోల్ చేయలేకపోయింది. ఎంతమంది జైల్లో పెడితే అంతమంది మళ్ళీ వచ్చేస్తున్నారు, చంపుతున్నారు ఒక పక్కన, అయినా వదలటలేదు. అసలు ఏం ఉద్యమం రేగిందండి ఆ రోజులు, ఏం ఫైర్ వచ్చింది ఆ రోజులు. ఏముంది వాళ్ళ దగ్గర ఏముంది, ఉండటానికి ఇల్లు లేదు, కట్టుకోవడానికి 2 వస్త్రం లేదు, డబ్బులు దాచుకోవడానికి జాలి లేదు. దేవుని బిడ్డ ఆ విధంగా దేవుడు చెప్పాడు, చెప్పులు వేసుకోబాక, జాలి తీసుకోబాక, ఒంటి మీద బట్టలు తేలిపో అంతే. ఆ ఇంట్లో దయచేసి ఒక జాతి చెప్పులు తీసుకోవాలి, అన్నం పెడితే తినాలి, పై వస్త్రం వేసుకోవాలి అంతే. అటువంటి క్రిటికల్ కండిషన్స్లో అసలు ఎలా పెట్టి ప్రకటించారు వాళ్ళు అంటే, వాళ్ళకున్న ఒకే ఒక ఆధారం ఏంటంటే సువార్త. ప్రైజ్ లార్డ్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. సువార్త. పేతురు యోహాన్లు వాళ్ళు శృంగారమైన దేవాలయం దగ్గర అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో వెళ్ళి ఆరాధన చేయడానికి వెళ్తా ఉన్నారు. వాళ్ళ వస్త్రాలు చూస్తేనే బాగా ఉన్న నిలువుటంగులు వేసుకుని ఉన్నారు. భిక్షగాడికి డబ్బులు ఒక 10 పైసలు వేయటానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. ఎవరైనా చూస్తే అనుకుంటారా? నో. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే కనీసం భిక్షాందేహి అంటే వాళ్ళకి వేయటానికి 1 పైసా లేదు వాళ్ళ జేబులో. తడుముకొని చూసినా కింద నుంచి మీద దాకా వెతికినా 1 పైసా లేదు వాళ్ళ దగ్గర. వాడు తేరి చూస్తున్నాడు, కొత్తగా వస్తున్నట్టు ఉన్నారు, బాగా నిలువుటంగి వేసుకున్నారు, వీళ్ళ దగ్గర ఖచ్చితంగా ఏదో ఒకటి దొరుకుద్ది నాకు అనుకొని చూస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళు ఒకటే మాట అన్నారు, మా దగ్గర వెండి బంగారాలు డబ్బులు లేవు అన్నారు. ఇతనికి ఆశ్చర్యం అయిపోయింది. ఏమయ్యా ఇంత పెద్ద అంగీలు వేసుకొని ఇంత పెద్ద బిల్డప్ తీసుకుంటూ వస్తున్నారు, మీ దగ్గర డబ్బులు లేవా అనుకొని ఆశ్చర్యపోయి వాడు తలకాయ ఉంచుకొని చూస్తున్నాడు. పోండ్రా నాయన, నా టైం వేస్ట్ అయ్యేటట్టుందని చెప్పేసి. కానీ వాళ్ళు అన్నారు, మా దగ్గర ఒకటి ఉంది. ప్రైజ్ లార్డ్ ఆమేన్ హల్లెలూయా. చూస్తున్నాడు, ఏముంది? యేసు నామం ఉంది మా దగ్గర. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. శక్తి గల నామం ఉంది. డబ్బు చేయలేనిది, ఇన్ఫ్లుయెన్స్ చేయలేనిది, లోకలటువంటి సంపద చేయలేనిది, ఔషధం చేయలేనిది, ఎవ్వరూ చేయగలిగేటువంటి యేసు నామం ఉంది మా దగ్గర. ప్రైజ్ లార్డ్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. యేసు నామం ఉంది మా దగ్గర అనగానే ఆశ్చర్యపడి, యేసు నామమా, ఏం జరుగుద్ది అంటే వెంటనే చేయబడుకుని, ఏం జరుగుతుంది చూపించమంటావా అని చేయబడుకుని పైకి లేపేశారు అంతే. లే, ఏముందయ్యా అంటే లే అనగానే లేచిన వెంటనే చీలమండల సడలిపోయింది. అప్పుడు దాకా కూర్చొని పుట్టింది మొదలుకొని కుంటివాడై ఆ మెట్ల మీద పడి అడుక్కొని తింటున్నటువంటి అతని బతుకు ఒక్కసారి పైకి లేచింది. దరిద్రం నుంచి పైకి లేచింది, శాపం నుంచి పైకి లేచింది, బలహీనత నుంచి పైకి లేచింది, నిరాశ నుంచి పైకి లేచింది, నిస్పృహ నుంచి పైకి లేచింది. ప్రైజ్ లార్డ్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. ఒక్క యేసు నామము ఇన్ని శాపాల నుంచి అతని పైకి లేపింది. అతని కట్లు పాట 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 తెగిపోయాయి అంతే. హల్లెలూయా. వారు చెప్పిన సువార్త
వారు పలికిన సువార్త మాటలు అతనికున్న కట్లు తెంచేసాయి అంతే. అతను లేచి దిగ్గులేసి కూర్చొని ఆశ్చర్యపోయింది. అసలు ఇదేంటి, నేనేంటి లేవటం ఏంటి? అతను మాత్రమే కాదు, అక్కడ ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటయ్యా, శృంగారం అనే దేవాలయం దగ్గర ఇన్ని సంవత్సరాలు పడినటువంటి వాడు, పుట్టింది మొదలుకు 40 ఏళ్ల వరకు ఉన్నటువంటి వాడు ఈరోజు లేవడం ఏంటి 4 సెకండ్లలో? ఆశ్చర్యంగా ఉంది. అందరూ గుంపు గూడిపోయారు. పేతురు, యోహానులకి చూస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డ, వారు పలికిన మాట ఎటువంటి మాట అంటే యేసు మాట. యేసులో ఉన్న శక్తిని గురించి ప్రకటించారు అంతే. లేచి నిలబడ్డాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య నామములో ఆయన కార్యాలకు వచ్చినటువంటి మాటలు, శుభవార్తలు శక్తి ఉన్నదే. ప్రైజ్ రావైన హల్లెలూయా, హల్లెలూయా. అంతే. అతను నడుచుకుంటూ వచ్చాడు, గంతులేసుకుంటూ వచ్చాడు. శృంగారం దేవాలయం పైకి వచ్చేసాడు. అక్కడ నిలబడి ఆరాధన చేయటం మొదలుపెట్టేశాడు. ప్రజలందరూ ఆశ్చర్యపోవటం మొదలుపెట్టారు. యేసునామములో విశ్వాసం ఉంచారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ఆత్మల పంట కోస్తూ ఉన్నారు. ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు చూస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే ప్రియ దేవుని బిడ్డ, వారి నోట ఉన్న శక్తి, దేవుడు సువార్తలు పెట్టినటువంటి శక్తి, సువార్తలు పెట్టినటువంటి ఆ గొప్ప శక్తి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అందుకే సువార్తను ఆపకు, సువార్తకు ఆటంకంగా రాకు, సువార్తని నోటిలో మరి అట్లాగే ఉండిపోనివ్వకు. పలుకు, దేవుడి మాట పలుకు, దేవుని శక్తిని గురించి పలుకు, దేవుని జీవితంలో చేసిన మేలు గురించి పలుకు, నీ జీవితంలో దేవుడు చేసినటువంటి సాక్ష్యాన్ని పలుకు. నాకేం రాదయ్యా, చదువు లేదయ్యా అంటే నీ దేవుడు ఏం చేశాడని చెప్పు. నీ జీవితంలో ఏం చూసావని చెప్పు. నీ దేవుడి జీవితంలో నీకు ఏం కార్యం చేశాడని చెప్పు. చాలు. అదే పెద్ద సువార్త, అదే పెద్ద అది యూనిక్యూ గాస్పల్. అది మత్తయి, మార్కు, లూకా, యోహాను అందరికీ తెలుసు. కానీ నీ సువార్త నువ్వు చెప్తేనే తెలుస్తుంది, నీ అద్భుతం నువ్వు చెప్తేనే తెలుస్తుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నువ్వు పొందిన అద్భుతం, నువ్వు పొందిన ఆశ్చర్యకారం, నువ్వు పొందినటువంటి గొప్ప కార్యం దేవుడి ద్వారా చెప్పు. సమయం దొరికితే, కాలం దొరికితే, కలిసి వస్తే చెప్పు. అద్భుతం చేయబోతున్నాడు దేవుడు, ఆశ్చర్యకరం చేయబోతున్నాడు. నీ నోటిని రోజల్లా విత్తు, నీ నోట్లో ఉన్న సువార్తని నింపుకో విత్తనాలు వేయి. సో నీ జీవితాన్ని దేవుడు ఆశ్రయించబోతున్నాడు, అద్భుతం చేయబోతున్నాడు. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యకాలు చేశాడు దేవుడు, ఎన్ని మహత్కాలు చేయించాడు అపోస్తుల ద్వారా. విద్య లేని పామరులను, పనికి రానటువంటి వారిని తీసుకొచ్చి అనేకమైన మహత్కాలు చేయించాడు. కారణం ఏంటంటే వారి మీద ఉన్న అభిషేకం, వారి నోటిలో ఉన్నటువంటి శక్తివంతమైన దేవుని సువార్త, వారి నోట్లో ఉన్న దేవుని మహిమ గల వార్త అంత గొప్ప కార్యాలు చేసింది. మాకేముందయ్యా, మేమే దిక్కులేని బేద సేవ చేస్తున్నామయ్యా. చాలామంది అంటారు మాకే సపోర్టు లేదయ్యా, మాకే అమెరికా సపోర్ట్ లేదు, రష్యా సపోర్ట్ లేదు, ఆ సేవకుడికైతే ఉంది, ఈ సేవకుడికైతే ఉంది, మాకేం లేదయ్యా, కేవలం విశ్వాసం బతుకుతున్నామయ్యా. అంటే విశ్వాసం అంత కేవలమైందా? అంత విశ్వాసం కేవలమైందా? మనం మాట్లాడుతున్న చాలాసార్లు కేవలం విశ్వాసం ఆధారపడి సేవ చేస్తున్నానయ్యా. విశ్వాసం ఉన్న సేవకుడు పర్వతాన్ని లేచి వెళ్ళి పడిపోయామంటే అది సముద్రంలో పడిపోద్దంట. అంత పెద్ద విశ్వాసాన్ని పట్టుకొని కేవలం విశ్వాసం, మేము భేదోళ్ళమయ్యా. ఎప్పుడు నీ డోరు భేదోళ్ళం అంటావో నీ చుట్టూ బేద చెట్లే వేస్తాయి, నీ చుట్టూ దరిద్రం చెట్లే అల్లుకుంటాయి, ఆ తీగలు అల్లుకుంటాయి అంతే. నీ నోటి మాటే అల్లుకుంటుంది ఇక అంతే. కాబట్టి మనం ఈరోజు చెప్పాలి, నేను క్రీస్తులో ఐశ్వర్యం గల వ్యక్తిని, క్రీస్తులో దీవించబడినట్టు వ్యక్తిని, క్రీస్తులో నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని నేను. ఎప్పుడైతే నువ్వు చెబుతావో నీ చుట్టూ ఆశీర్వాదపు కోటలు కట్టబడతాయి, నీ చుట్టూ దీవెనకరమైన కోటలు కట్టబడతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నేర్చుకో దేవుని మాట, నేర్చుకో దేవుని పలుకు, అప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, దీవించబడతావు. సో ఈ 40 సంవత్సరాలు పడిపోయినటువంటి వ్యక్తి ప్రతిరోజు భిక్షం అడుక్కుంటున్నాడు. అయ్యా నేను బలహీనున్నాయ్యా, అయ్యా నేను బలహీనున్నాయ్యా, అయ్యా నేను నడవలేనున్నాయ్యా, అయ్యా నాకు కళ్ళు లేవు అయ్యా, కాళ్ళు లేవయ్యా, నిలబడలేనయ్యా, కూర్చోలేనయ్యా అని ఎప్పుడు తన చుట్టూ ఆ కోటే కట్టుకుంటున్నాడు. 40 ఏళ్ళు కదా, ఇంకో 40 ఏళ్ళు బ్రతికిన అక్కడే ఉంటాడు ఇంకా. కానీ వీళ్ళు వచ్చి ఏమన్నా తెలుసా? నో, నువ్వు లేస్తావు, లే, క్రీస్తు నామములో ఉన్న శక్తిని బట్టి లే అని చెప్పి లేపితే ఇప్పుడు అన్నాడు, అయ్యా నడవగలుగుతున్నానయ్యా, పరిగెత్తగలుగుతున్నానయ్యా, ఆరాధించగలుగుతున్నానయ్యా, మెట్లెక్కగలుగుతున్నానయ్యా, ఎక్కి దిగగలుగుతున్నానయ్యా. అయ్యా వర్షన్ మారింది, శాపాలని పాట తెగిపోయాయి. అందుకే ప్రియ దేవుని బిడ్డ, ప్రతిరోజు చెబుదాం, నా ప్రభు నన్ను దీవించబోతున్నాడు, నా ప్రభు నన్ను హెచ్చించబోతున్నాడు, నా ప్రభు నన్ను గొప్ప చేయబోతున్నాడు, నా ప్రభు నన్ను ఉన్నతంగా నడిపించబోతున్నాడు, నా యేసయ్య నిన్ను నడిపించబోతున్నాడు, నా యేసయ్య నిన్ను బ్రతికించబోతున్నాడు. చెప్పు. ఒక భయంకర వ్యాధిగ్రస్త దగ్గరికి వెళ్ళి చెప్పు, బంధకాలను వ్యక్తి దగ్గర పోయి చెప్పు, విడిపిస్తాడు నా దేవుడు ఖచ్చితంగా నిన్ను, నా యేసు నిన్ను విడిపిస్తాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ మాటను బట్టి ఆయన పనిచేయబోతూ ఉన్నాడు. సిరియా దేశపు చిన్నది సువార్త చెప్పింది,
ఇదిగో షోమ్రోనులో ప్రవక్త ఉన్నాడు, మా ప్రవక్త ఉన్నాడు, వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్తే నీ కుష్ఠరోగం పోద్ది పో అనింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శుభవార్త చెప్పింది ఆ అమ్మాయి. ఏమని చెప్పింది? నా యజమానుడు షోమ్రోనులో ఉన్నటువంటి ప్రవక్తను ఎలీషా దగ్గరికి వెళితే ఖచ్చితంగా స్వస్థపడతాడు. ఆ రోజు మందులు లేవు, కుష్ఠరోగస్తులను వెలివేస్తారు, పనికిరారు వాళ్ళు ఇంక దేనికి. అటువంటి కాలంలో ఆమె మాటే ఔషధంగా శుభవార్త పలికిందంటే శక్తివంతమైన మాట. ఆ చిన్నదాని మాటను బట్టి దేవుడు అతను స్వస్థపరిచాడు. ప్రైజ్ లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, దేవుని బిడ్డ. అందుకే చెబుతున్న చిన్నోళ్ళమైన పెద్దోళ్ళమైన శుభవార్తలు చెప్పాలి. మనం చిన్నోళ్ళని పెద్దోళ్ళమైన మన పరిస్థితులు బాగున్నా బాగలేకపోయినా మంచి వార్తలు చెప్పేవరకు మన జీవితం మారితే ఆ సువార్త దేవుని శక్తి, ఆ సువార్త దేవుని మా సృష్టి. బీదలకు సువార్త ప్రకటించడానికి దేవుడు అభిషేకించాడు మనల్ని. ఆ అభిషేకం ఉన్న చోట విడుదల ఉంది, అభిషేకం ఉన్న చోట గుడ్డితనం పోయి వెలుగుంది, ఆ అభిషేకం ఉన్న చోట శాపం పోయి ఆశీర్వాదం ఉన్నది, ఆ అభిషేకం ఉన్న చోట ఆదరణ ఉన్నది. ఎస్, మనం అలాగే చేయాలి. అందుకే మంచి మాట మాట్లాడదాం, ప్రభు కోసం మంచి మాటను పలికి ఆస్వాదించబడదాం. ప్రార్థన చేసుకుంటామా? అందరు తరలి ఉంచి ఒక మంచి ప్రార్థన చేసుకుంటాం. అందరం చెబుదాం, ప్రభువా నా నోటిని నింపండి, ప్రభువా నీ శక్తితో నా నోటిని నింపయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. ఇప్పటి వరకు శపితమైన మాటలు పలికి 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 నేను శపించబడ్డాను, నా పిల్లలు శపించబడ్డారు, నా చుట్టుపక్కల శపించబడ్డారు, నా స్నేహితులు శపించబడ్డారు, నేను ఎవరికి పరిచయం ఉన్నాను వారందరూ శపించబడ్డారు. నో, ఈరోజు నుంచి నా మాట మారాలయ్యా, నా ప్రవర్తన మారాలయ్యా. పరలోకాన్ని చూస్తూ నేను మాట్లాడాలి, నీలో ఉన్న శక్తిని చూస్తూ నేను మాట్లాడాలి, నీలో ఉన్న ప్రభావం చూస్తూ నేను మాట్లాడాలి. నా నోటి మాట ప్రకృతిని మార్చాలి, నా నోటి మాట వర్షాన్ని ఆపాలి, నా నోటి మాటను అగ్నిజ్వాల కిందకి తీసుకురావాలి. ఏలియా యొక్క దేవుడా, నేను ఏలియా లాగా మాట్లాడాలి, నేను ఎలీషా లాగా మాట్లాడాలి, నేను అపోస్తుల్లాగా మాట్లాడాలి. ప్రభువా నేను సిరియా దేశపు చిన్నదాని లాగా మాట్లాడాలి. ప్రభువా నన్ను నిలబెట్టు తండ్రి. నా నోటి మాటకు శక్తిని దయచేయండి ప్రభువా, నా నోటి మాటకు ఆశీర్వాదం దయచేయండి తండ్రి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. సువార్త బీదవారి బ్రతుకులు మారుస్తుందని, సువార్త గుడ్డివారి ఆత్మీయ నేత్రాలు తెరుస్తుందని, సువార్త దేవుని వాక్య ప్రకారం నడవలేనటువంటి కుంటి వారిని బాగు చేస్తుందని నమ్మి బ్రతికే కృప మాకు దయచేయండి తండ్రి. అయ్యా మీరు లేవనెత్తండి తండ్రి నాయన, లేవనెత్తండి ప్రభువా, మా బ్రతుకులు మీరు లేవనెత్తండి ప్రభువా. సువార్తను ప్రకటించే శక్తివంతులుగా మార్చండి తండ్రి, బలవంతులుగా మార్చండి తండ్రి, కృపతో నింపండి ప్రభువా. హల్లెలూయా. అంగలారుస్తూ నిట్టూర్పులు విడుస్తూ నో, మేము అలా బ్రతకకూడదు తండ్రి నాయన, మా బ్రతకలా మారకూడదు తండ్రి, మా జీవితంలో అటువంటి కార్యాలు రాకూడదు ప్రభువా. మీ శక్తి మాకు కావాలయ్యా, మీ బలం మాకు కావాలయ్యా, మీ ఆత్మ మాకు కావాలి తండ్రి, మీ మీద కాన్ఫిడెన్స్ కావాలి మా జీవితంలో తండ్రి. మీ సువార్తను మోసుకొని పోయేటువంటి శక్తివంతులుగా మా జీవితం మారాలి ప్రభువా. హల్లెలూయా. ఎంతమంది దిగులు పడిపోయి ఉన్నారో, ఎంతమంది ప్రభువా దుఃఖపడిపోయి ఉన్నారు ప్రభువా. మంచి రోజులు లేక, బ్రతుకులో మంచి దినాలు రాక కట్టబడిన గాడిదలాగా ఎంతమంది ఉన్నారు, శపించబడిన గాడిదలాగా ఎంతమంది ఉన్నారు అయ్యా. వారిని నాయన హోసన్నా జయమనే గీతాలు వినబడే కృప దయచేయండి తండ్రి. ఆ వీధుల్లో నడిపించండి ప్రభువా. సువార్త శక్తితో నింపండి ప్రభువా. యేసుక్రీస్తు నామములో వ్యాధి అనేటువంటి కట్లు తెగి ముక్కలై పొమ్మని చెబుతున్నాం. రోదన కట్లు తెగిపోలేస్తున్నామములో, బాధ కట్లు తెగిపోలేస్తున్నామములో, బిడ్డలను పోగొట్టుకొని విలపిస్తున్నటువంటి వారికి ఓదార్పు కలగాలేస్తున్నాములో, మంచాన పడిపోయినటువంటి వారిని లేవనెత్త పడలేస్తున్నామములో. ప్రతి వ్యాధి, రుగ్మత, ప్రతి శాపము, ప్రతి ఓటమి, ప్రతి గుడ్రాలి గర్భము, ప్రతి అప్పుల సమస్య యేసు నామములో తొలగి పొమ్మని చెబుతున్నాం. మీ ఆశీర్వాదం కలుగును గాక తండ్రి, మీ దీవెన కలుగును గాక తండ్రి, మీ నెమ్మది కలుగును గాక తండ్రి. ప్రతి ఇల్లు నీ మహిమతో నింపబడును గాక, సువార్తతో నింపబడును గాక, క్షేమముతో నింపబడును గాక తండ్రి. ప్రతి సాతాను కట్లు తెగి ముక్కలై పోవును గాక అని చెబుతున్నా. ప్రతి నిరాశ, ప్రతి నిస్పృహ, ప్రతి రోదన, ప్రతి అపనింద కొట్టి వేయబడును గాక అని చెబుతున్నా. యేసు క్రీస్తు నామములో తండ్రి అద్భుతం జరుగును గాక తండ్రి, ఆశ్చర్య కార్యము జరుగును గాక తండ్రి, మీ కృప అల్లలాడును గాక తండ్రి.
మీ సమాధానం ఇచ్చి నడిపించి బలపరిచి సాయం చేయండి. సువార్త దేవుని శక్తి, సువార్త ఆయుధం పట్టుకునే శక్తిని మాకు దయచేయండి. సువార్త ఆయుధం పట్టుకునే కృప మాకు దయచేయండి. కృపతో నింపండి, బలముతో నింపండి, జీవముతో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీ వాత్సల్యంతో నింపండి, మీ జీవముతో నింపండి, ధైర్యంగా దత్తపుత్ర ఆత్మతో నింపండి ప్రభువా. కృప 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 కారుణ్యం ఇచ్చి నడిపించండి అయ్యా. మీ బలాధిక్యతో నింపండి అయ్యా. సమాధానం ఇచ్చి నడిపించి బలపరిచి స్థిరపరచమని ఆశీర్వదించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ ఫాదర్. ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆస్వాదించి సువార్త శక్తితో పరిశుద్ధాత్మ బలముతో మిమ్మల్ని నింపి నడిపించునుగాక, శక్తివంతులుగా మార్చునుగాక. ఆమేన్ ఆమేన్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి మీ దుఃఖ దినములు సమాప్తములగు. ఆమేన్ ఆమేన్ ఆమేన్.